హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం అభ్యసనానికి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితము. ఆప్షన్స్: సాంప్రదాయక నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితము. ఆన్సర్: పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విభాగముల కన్నా వాటి మొత్తము మిన్న ఈ సూత్రం యొక్క విద్యా ఫలితము. ఆప్షన్స్: యత్నదోష అభ్యసనం, నిబంధిత అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విభాగముల కన్నా వాటి మొత్తము మిన్న ఈ సూత్రం యొక్క విద్యా ఫలితం ఏమిటి? ఆన్సర్: అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకంను రచించిన వారు. ఆప్షన్స్: మార్క్స్ వెర్డిమర్, కర్ట్ కోఫ్కా, కోహెలర్, కర్ట్ లెవిన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకంను రచించిన వారు ఎవరు? ఆన్సర్: కర్ట్ కోఫ్కా. నెక్స్ట్ బిట్ చూద్దాం. గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఆప్షన్స్: అనుకరణ, అంతర్బుద్ధి, యత్నదోషము, ప్రత్యక్ష వ్యవస్థీకరణం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: ప్రత్యక్ష వ్యవస్థీకరణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. ఆప్షన్స్: నిబంధన వల్ల ప్రవర్తనలో మార్పు, సామాజిక ఆకాంక్షలను అందివ్వటం, అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ, దండనలు మరియు బహుమానాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. ఆన్సర్: అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: బ్రూనర్, రోజర్స్, బండూరా, వైగాట్స్కీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్: వైగోట్స్కీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. బండూరా ప్రకారం ఈ క్రింది వానిలో ప్రవర్తనా నమూనాలలో ముఖ్యము కానిది. ఆప్షన్స్: పరిశీలకుల లక్షణాలు, అనుకరణ ప్రవర్తన యొక్క పర్యవసానాలు, నమూనా లక్షణాలు, సాంప్రదాయక నిబంధనము. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బండూరా ప్రకారం ఈ క్రింది వానిలో ప్రవర్తనా నమూనాలలో ముఖ్యము కానిది. ఆన్సర్: సాంప్రదాయక నిబంధనము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఇలా అంటారు. ఆప్షన్స్: అనుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం, విరమణ, కార్యసాధక నిబంధనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఇలా అంటారు. ఆన్సర్: ప్రతికూల పునర్బలనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడినా అది. ఆప్షన్స్: ఉద్దీపన గుర్తించుట, ఉద్దీపన విభేదించుట, ఉద్దీపన సాధారణీకరణం, ఉద్దీపన విచక్షణ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడినా అది.
ఆన్సర్ ఉద్దీపన సాధారణీకరణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ పరిశీలన, అనుకరణ, వివేచనం, నిలుపుదల. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాటిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచించేది ఏది? ఆన్సర్ వివేచనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయునిచే శిక్షించబడిన 1వ తరగతి విద్యార్థి అందరి ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ సాంఘిక అభ్యసనం, గెస్టాల్డ్ అభ్యసనం, నిబంధన అభ్యసనం, సంజ్ఞానాత్మక అభ్యసనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయునిచే శిక్షించబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకోవడాన్ని దేనికి ఉదాహరణ? ఆన్సర్ నిబంధన అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యసన ప్రక్రియలో ఫలితముల యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి. ఆప్షన్స్ శిశువును ప్రేరేపించుటకు, నిర్ణయాలను తీసుకొనుటకు, విషయాలను నమోదు చేయుటకు, పైవన్నీ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అభ్యసన ప్రక్రియలో ఫలితము యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి. ఆన్సర్ శిశువును ప్రేరేపించుటకు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కార్యసాధక అభ్యసన పరిమితులలో ఒకటి. ఆప్షన్స్ సత్వర పరిపుష్టి, స్వీయ అభ్యసనం, అభ్యాసకుని చురుకుగా క్రియాత్మకంగా ఉంచుతుంది, సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. 9వ తరగతిలోని 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలలో 1, 2, 3 స్థానాలలోకి మారుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సారించాలి. ఆప్షన్స్ జ్ఞానాత్మక, భావాత్మక, మానసిక చలనాత్మక, క్రియాత్మక. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 9వ తరగతిలోని 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలలో 1, 2, 3 స్థానాల్లోకి మారుతుంటారనమాట. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఏ రంగంపై దృష్టి సారించాలి? ఆన్సర్ భావాత్మక. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థుల వైఖరులలో ఆశించిన మార్పులు తేవడం విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు? ఆప్షన్స్ క్రియాత్మక, సంజ్ఞానాత్మక, భావాత్మక, మానసిక చలనాత్మక. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యార్థుల వైఖరులలో ఆశించిన మార్పులు తేవడం విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు? ఆన్సర్ భావాత్మక. నెక్స్ట్ బిట్ చూద్దాం. నథింగ్ సక్సెస్ లైఫ్ సక్సీడ్ అను సామెతను ఈ సూత్రానికి అన్వయించుకోవచ్చు. ఆప్షన్స్ ఉపయోగ సూత్రం, అభ్యాస సూత్రం, సంసిద్ధతా సూత్రం, ఫలిత సూత్రం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నథింగ్ సక్సెస్ లైఫ్ సక్సీడ్ అను సామెతను ఏ సూత్రానికి అన్వయించుకోవచ్చు? ఆన్సర్ ఫలిత సూత్రం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. ఆప్షన్స్ ప్రవర్తనవాదం, సంధానవాదం, నిర్మాణాత్మకవాదం, సాంప్రదాయ నిబంధనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. ఆన్సర్ నిర్మాణాత్మకవాదం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థిని పద్యపఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయడం వలన ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడటం మొదలయ్యింది.
సాంప్రదాయక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం. ఆప్షన్స్ నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్. విద్యార్థిని పద్య పఠనం అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయడం వల్ల ఆమె ఏం చేసింది? 10 మందిలో మాట్లాడటానికి భయపడుతుందన్నమాట. సాంప్రదాయక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం ఏమిటి? ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. ఆప్షన్స్ కార్యసాధక నిబంధనం, పరికరాత్మక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోషం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. ఆప్షన్స్ అంతర్గత భాష, అహం కేంద్రిత భాష, సామాజిక భాష, వ్యక్తిగత భాష. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. ఆన్సర్ వ్యక్తిగత భాష. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆప్షన్స్ పరిశీలన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆన్సర్ యత్నదోష అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరి అయిన వివరణను గుర్తించండి. ఆప్షన్స్ పరిపక్వత ఫలితంగా ఒక వ్యక్తిలో పరోక్ష అనుభవాల ఫలితం, అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం, మాదక ద్రవ్యాల వలన ఒక వ్యక్తి ప్రవర్తనలో కనిపించు మార్పులు, సంసర్గము అనుభవాల ఫలితంగా కలిగే అభ్యసనం ఎప్పుడూ ధనాత్మకంగా ఉంటుంది. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అభ్యసనానికి సంబంధించి సరి అయిన వివరణను గుర్తించాలన్నమాట. ఆన్సర్ అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రేరణకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ప్రవర్తనను అస్థిరపరుస్తుంది, అభ్యసనానికి రాచబాట, అంతర్గత అభిరుచి, అభ్యసనానికి ఉత్ప్రేరకం వంటిది. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రేరణకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ అభ్యసనానికి ఉత్ప్రేరకం వంటిది. నెక్స్ట్ బిట్ చూద్దాం. విలువలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. పై వాక్యంలో అభ్యసనాకారకం ఏ రంగానికి చెందుతుంది? ఆప్షన్స్ జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక, విలువల. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ భావావేశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రియాత్మక స్మృతికి నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట ఏ రంగమునకు చెందును? ఆప్షన్స్ జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రియాత్మక స్మృతికి నిష్క్రియాత్మక స్మృతికి భేదమును విద్యార్థి గ్రహించుట అనేది ఏ రంగానికి చెందుతుంది? ఆన్సర్ జ్ఞానాత్మక. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక విద్యార్థి టాచిస్టోస్కోప్ పరికరంను చక్కగా తయారు చేయగలిగిన అంశం ఏ రంగానికి చెందుతుంది? ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, క్రియాత్మక రంగము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక విద్యార్థి
టాచిస్టోస్కోప్ పరికరంను చక్కగా తయారు చేయగలిగిన అంశం ఏ రంగానికి చెందుతుంది? ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం. విద్యార్థి పరికరాన్ని తయారు చేయగలిగాడు కాబట్టి ఇది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. కుడి కాలితో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసే సుబ్బు ఎడమ కాలితో కూడా అంతే నైపుణ్యంగా గోల్స్ చేయుటలో జరిగిన అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్ అనుకూల, ప్రతికూల, ఏకపార్శ్వ, ద్విపార్శ్వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కుడి కాలితో ఎంతో నైపుణ్యంతో ఫుట్బాల్ గోల్స్ చేసేటటువంటి సుబ్బు అనే వ్యక్తి ఎడమ కాలితో కూడా అంతే నైపుణ్యంతో గోల్స్ చేసినట్లయితే జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏ రకమైనది? ఆన్సర్ ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాస్లో ప్రకారం తల్లిదండ్రుల తోడు కోరుకోవడం ఎన్నవ శ్రేణి అవసరం? ఆప్షన్స్ 1వ, 2వ, 3వ, 4వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాస్లో ప్రకారం తల్లిదండ్రుల తోడు కోరుకోవడం ఎన్నవ శ్రేణి అవసరం? ఆన్సర్ 2వ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వ్యక్తి తను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకున్నాడు అంటే అది అతనిలోని ఆప్షన్స్ అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, అసామాన్య ప్రేరణ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకున్నాడనమాట. అంటే అతనిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ప్రేరణ? ఆన్సర్ సాధన ప్రేరణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో బహిర్గత ప్రేరణ. ఆప్షన్స్ రాము వ్యక్తిగత తృప్తి కోసం ఆటలు ఆడటం, సుబ్బు కథల పుస్తకాలు చదివి ఆనందపడటం, సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయటం. 1 మరియు 2. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో బహిర్గత ప్రేరణ ఏది? ఆన్సర్ సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయటం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ఇచ్చు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వారిలో ఆప్షన్స్ అంతర్గత ప్రేరణనిస్తాయి, బహిర్గత ప్రేరణనిస్తాయి, 1 మరియు 2, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ బహిర్గత ప్రేరణనిస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించిన వ్యక్తి. ఆప్షన్స్ అంతర్గత ప్రేరితుడు, బహిర్గత ప్రేరితుడు, సాధారణ ప్రేరితుడు, ఆధ్యాత్మిక ప్రేరితుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించిన వ్యక్తి. ఆన్సర్ అంతర్గత ప్రేరితుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఆప్షన్స్ పొగడ్త మరియు శిక్ష, బహుమానము దండన, అభిరుచులు, ఇతరుల ఆకాంక్షలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏది? ఆన్సర్ అభిరుచులు. ఫ్రెండ్స్ ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.